బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడూ సెంటిమెంట్ కావాలి, ఏదో రకమైన భావోద్వేగం కావాలి. సెంటిమెంట్ లేకపోతే ఆ పార్టీ జీవించడం కష్టమేమో అని అనుమానాలు కలుగుతున్నాయి మనకు. అంటే తెలంగాణ ప్రజల మనోభావాలు ఏమిటి? అంటే ఈ మనోభావాలకు సంబంధించిన విషయంలో కూడా అవి ఎప్పటికప్పుడు వాటిని వీళ్ళే మైండ్ మేకప్ చేస్తూ వచ్చారు. ఆ మనోభావాలను కేసీఆర్ మారుస్తూ వచ్చాడు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు మీరు గమనించండి, 2014కు ముందు అంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన దాకా కేసీఆర్ ప్రసంగాలు, కేసీఆర్ మాటలు, ఆయన ఎప్పుడెప్పుడు ఎట్లా వ్యాఖ్యానించాడు, ఏ రకమైన పరుష పదజాలంతో ఆయన దూషించాడు ఆంధ్ర వాళ్ళను, లేకుంటే తెలంగాణ ఇతరులు అంటే ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళను ఎట్లా తిట్టిపోశాడో, దుమ్మెత్తి పోశాడో, ఎట్లా రాక్షసులు అన్నాడో, లేకపోతే ఇంకా ఏ ఏ మాటలతో అన్నాడో మనందరికీ తెలుసు. సీన్ కట్ చేస్తే రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగింది ఏమిటంటే, సెటిలర్ల కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో తీస్తానని అన్నాడు కేసీఆర్. అంతకుముందేమో అసలు మీకేం పని బాబు, ఆంధ్రాలోకి ఇక్కడ ఏం పని అని చెప్పిన మనిషే రాష్ట్రం విడిపోగానే నేను సెటిలర్ల కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో తీస్తా అని చెప్పి వాళ్లకు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు. ఆ పద్ధతిలోనే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు సజావుగా ఉన్నాయి. అంటే అందరూ ఎటువంటి ఘర్షణ లేకుండా తెలంగాణ, ఆంధ్ర, లేకుంటే రాయలసీమ, లేకుంటే ఇంకేదో వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైనా సరే ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఈ దశలో మళ్ళీ ఇప్పుడు తాజాగా తెలంగాణ అనే సెంటిమెంట్ను దాన్ని ఏమంటాము, అది ఎక్కడి నుంచో తీసి దాన్ని దుమ్ము దులిపి బూజు దులిపి అది బూజు పట్టుకుపోయింది. అంటే అయిపోయింది, దాని పని అయిపోయింది. సెంటిమెంట్ పని అయిపోయిందని ఎందుకు అంటున్నానంటే తెలంగాణ రాష్ట్రమే విడిపోయింది. 60 ఏళ్లకు పైగా ప్రజల ఆకాంక్ష నెరవేరింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన తర్వాత తెలంగాణను పునర్నిర్మాణం చేయండి, తెలంగాణను మరింత బలోపేతం చేయండి, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దండి. ఎవరైనా కానీ, రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మరెవరైనా కావచ్చు, అందులో ఎవరు దాన్ని ఆక్షేపించరు, ఎవరు దాన్ని అబ్జెక్ట్ చేయరు. ఇక్కడ సమస్య ఏంటంటే మళ్ళీ కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తి కాగానే ఇప్పుడు సెంటిమెంట్ను రగిలించడానికి, సెంటిమెంట్ను సానపట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెంటిమెంటుకు ఊపిర్లు పోయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో ఏం పని? ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక ప్రశ్న, ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో ఏం పని? దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆంధ్ర పార్టీలు అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు పార్టీ, తెలుగుదేశం పార్టీ. సరే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సహజంగానే తెలుగుదేశం పార్టీ ఉనికి ఇక్కడ కోల్పోయింది. అది ఆల్మోస్ట్ ఆ పార్టీ అస్తిత్వం కూడా లేదని అనుకోవాలి. అరకొర ఆ పార్టీకి అభిమానులు ఎక్కడైనా ఖమ్మంలోనో, నిజామాబాద్లోనో, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో సెటిలర్స్ ఉన్న చోట ఎక్కడైనా కొంత టీడీపీ అభిమానులు లేరని చెప్పడానికి లేదు, ఉన్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తోందా అంటే దానికి సంబంధించి ఆధారాలు మన దగ్గర ఏమి లేవు. కానీ తెలుగుదేశం పార్టీకి ఇక్కడేం పని, జనసేన పార్టీకి ఇక్కడేం పని అని ఇప్పుడు ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఈ క్యాంపెయిన్లో వాళ్ళు ఏమంటున్నారు? తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ, ఆ పార్టీకి తెలంగాణలో ఏం పని? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఏం చేయాలనుకుంటున్నారు? మళ్ళీ ఎందుకు తెలంగాణకు వస్తున్నారు? మా తెలంగాణలో మాపై మీ ఆధిపత్యం రుద్దడం ఏమిటి? మేమేమైనా లేని వాళ్ళమా అని మాట్లాడుతున్నారు.
అట్లాగే తెలంగాణ వనరుల దోపిడీ పైన అప్రమత్తంగా ఉండాలని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళంతా? బీఆర్ఎస్ హయాంలో లబ్ధి పొందిన వాళ్ళు, బీఆర్ఎస్ హయాంలో లబ్ధి పొందిన జర్నలిస్టు కావచ్చు, లేకుంటే మేధావులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రచయితలు కావచ్చు, కవులు కావచ్చు. మనం వాళ్ళను వ్యక్తిగతంగా మనమేమీ తప్పు పట్టట్లేదు. సరే, ఒక పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఆ సమయంలో వాళ్ళకున్న అవకాశాలని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు, లేదంటే వాళ్ళ ప్రతిభను ప్రదర్శించి ఇంకేదైనా లాభం పొంది ఉండొచ్చు, మనకు అభ్యంతరం లేదు. సమస్యలో ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడానికి బీఆర్ఎస్ పార్టీ ఏ కుట్ర అయితే చేస్తోందో ఆ కుట్రలో ఈ రచయితలు, జర్నలిస్టు, లేకుంటే మేధావులు అనుకునే వాళ్ళు అందులో భాగస్వామ్యం కావడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. చంద్రబాబు నాయుడుకి ఇక్కడేం పని లేదు. ఆయన ఇక్కడ రాజకీయాల్లో తల దూచుతానని ఎప్పుడు ప్రకటించలేదు. సో అటువంటిది చంద్రబాబు నాయుడుని ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు మీద మాట్లాడతారండి? ఎన్ని సందర్భాల్లో ఎన్నేళ్ళు చంద్రబాబు నాయుడు పట్టుకొని ఏడుస్తారో మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాడు, ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సి ఏంటంటే చంద్రబాబు నాయుడు అయినా, జనసేన పార్టీ అధ్యక్షుడు, అక్కడ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా, మరొకరైనా ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ముందే వాళ్ళకి ఇక్కడ నివాసాలు ఉన్నాయి, లేదా వాళ్ళకి ఇక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఈవెన్ జగన్ పార్టీ వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలతో సంబంధం లేకుండా తెలుగు రాజకీయ నాయకుల, తెలుగు రాజకీయ ప్రజాప్రతినిధుల ఇండ్లు లేకపోతే ఇతర వ్యాపార కార్యకలాపాలు ఇవన్నీ కూడా హైదరాబాద్ చుట్టే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇది వీళ్ళందరికీ తెలుసు, ఈ రచయితలకు తెలుసు, జర్నలిస్టులకు తెలుసు, బీఆర్ఎస్కు కొమ్ము కాసే వీళ్ళందరికీ తెలుసు. సో బీఆర్ఎస్ పార్టీ ఒక కాన్స్పిరసీ చేయదలుచుకుంటోంది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పేరు తీయాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు పేరు తీయాలి, మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు తీసుకొస్తే తప్ప మనకు పుట్టగతులు ఉండవేమో. నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి మనం మళ్ళీ ఈ తెలంగాణ సెంటిమెంటును బాగా మరిగించి, బాగా దాన్ని ఎందుకు చెప్పినట్టుగా ఎట్లా సానపడుతున్నారు, దాన్ని మరింత పదును పెట్టి దాన్ని బయటకు తీయాలి. ఈ స్కీమ్ ఒకటి రూపకల్పన 20 ఫామ్ హౌస్లో జరిగి ఉండాలి. దానికి వీళ్ళంతా వంత పాడుతూ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. తెలంగాణ స్వభావాన్ని కోల్పోతే మన ఉనికికే ప్రమాదమని ఒకసారి అన్నాడు. తెలంగాణ స్వభావాన్ని కోల్పోతే అది మన ఉనికికే ప్రమాదం అన్నాడు ఆయన సార్. తెలంగాణ స్వభావాన్ని కోల్పోయింది ఎవరు? తెలంగాణ ఆత్మను కోల్పోయింది ఎవరు? కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పుడే ఈ వ్యవహారం పోయింది. ఏది? తెలంగాణ స్వభావాన్ని కోల్పోతే. తెలంగాణ స్వభావం ఎక్కడిది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగింది ఏమిటి? మీరు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని పిలుపునిచ్చారా? అట్లా ఇవ్వడానికి వీల్లేదు కనుక ఇవ్వలేదు, అట్లా ఇవ్వడం సాధ్యం కాదు కనుక ఇవ్వలేదు. ఎందుకంటే అటువంటి పిలుపునిస్తే అది లా అండ్ ఆర్డర్ సమస్యగా మారే అవకాశం ఉంది. అట్లాగే ఇక్కడ ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాల తరబడి, దాదాపు 6-7 దశాబ్దాలుగా స్థిరపడి ఉన్న కోస్తాంధ్ర వాళ్ళు కావచ్చు, రాయలసీమ వాళ్ళు కావచ్చు, మరే ప్రాంతం వాళ్ళైనా కావచ్చు, ఇక్కడ స్థిరపడిన వాళ్లకు లేకుంటే తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్లకు మధ్య వైషమ్యాలు పెరిగే అవకాశం ఉంది. అందువల్లనే ఆయన దూరదృష్టితో కేసీఆర్ ఆ మాట అన్నాడు. మేము ఎవరిని నొప్పించము, ఇక్కడ అందరూ సమానమే అని అన్నాడు ఆయన. ఇప్పుడు అధికారం కోల్పోయారు కనుక మళ్ళీ అధికారంలోకి రావాలంటే ప్రజల మద్దతు ఎట్లా సమీకరించాలి, ప్రజల్ని మనం ఎట్లా ఆకట్టుకోవాలి, లేకుంటే ప్రజలకు మనం ఇంకేమి విషయాలు చెప్పాలి,
ఇవన్నీ పక్కకు ఇవన్నీ పక్కకు వెళ్ళిపోయి ఇప్పుడు ఈ ఆంధ్ర పార్టీలకు తెలంగాణతో ఏం పని? ఆంధ్ర పార్టీలలో పనిచేసిన వాళ్ళు, ఆంధ్ర పార్టీల తరపున గెలిచిన వాళ్ళు, మీ అరకపూడి గాంధీ ఏమిటి, మాధవరం కృష్ణారావు ఏమిటి, తలసాని శ్రీనివాసరావు ఏమిటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే కనీసం 15-20 మంది దాకా వెళ్తారు, బయటకు వస్తారు. మరి వాళ్ళందరినీ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న వాళ్ళు ఎవరు? ఆంధ్ర పార్టీలకు ఇక్కడేం పని అని ఇప్పుడు అంటున్నారు వీళ్ళు. ఆంధ్ర పార్టీలో పనిచేసి ఎమ్మెల్యేలుగా ఎవరైతే గెలిచారో, మంత్రులుగా పనిచేశారో, మరి వాళ్ళను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు ఈ ఈ మాట వాళ్లకు వినబడలేదా, కనబడలేదా, లేకుంటే అర్థం కాలేదా? కనుక ఇటువంటి చౌకబారు వ్యవహారాలతో తెలంగాణ ప్రజల్ని ఎవరు కూడా ఏమార్చలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్.